ఈవీఎంల మీద ఎన్నికల ఫలితాల మీద ఏపీలో ఇంత అసంతృప్తి ఆక్రోశం ఉన్నాయా? అగ్నిపర్వతం బద్దలైనట్టుగా పబ్లిక్ వైపు నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఇదే అనిపించింది. ది వైర్లో పరకాల ప్రభాకర్ రాసిన ఆర్టికల్ గురించి ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ అండ్ కాంప్లికేషన్స్ గురించి న్యూట్రల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే జనం వైపు నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేసి తీరాలి అని నాకు అనిపించింది. జనం రెస్పాన్స్ని నా టీం 3 రకాలుగా క్లాసిఫై చేసింది. కొందరు నిర్మాణాత్మకంగా చాలా లోతైన ఆలోచనతో ప్రాక్టికాలిటీతో మాట్లాడారు. ఇంకొందరు కోర్టులో అప్పీల్ చేయాలి అని సలహా ఇవ్వడానికి చాలా చురుగ్గా ముందుకొచ్చారు. ఇంకొంతమంది అయితే మరి 2029 సంగతి ఏంటి అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ 3వ కేటగిరీ ఎక్కువగా కనపడింది నాకు. ఇంతకీ పబ్లిక్ రెస్పాన్స్ చూస్తే ఏమనిపిస్తా ఉంది, మన ఆలోచనల్లో మిస్ అవుతున్న ఎలిమెంట్స్ ఏంటి అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈవీఎంలు అనేవి, ఎన్నికల ఫలితాలు అనేవి మన జీవితానికి భవిష్యత్తుకి సంబంధించిన కీలకమైన ఆక్సిజన్ కాబట్టి వాస్తవాలను తెలుసుకోవడము, రియాలిటీని మిస్ కాకుండా ఆలోచించడం అనేది అవసరమని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మితే గనక చివరి వరకు వీడియో మిస్ కాకండి. ఎమోషన్స్నే కాదు, ప్రాక్టికాలిటీస్ని కూడా మనం డిరైవ్ చేయబోతున్నాం. ఈవీఎంల పనితీరు, ఎన్నికలు జరిగిన తీరు గురించి దేశంలో ఇంతకుముందు చాలా రకాల ప్రెస్ మీట్లు చూస్తుంటాం, ఎలిగేషన్స్ చూస్తుంటాం. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానాల గురించి మాట్లాడడం కూడా చూసాం. ఆయన ఎందుకో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు, ఆయనకి ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయో మనకి తెలియదు. కానీ ఒకవేళ మాట్లాడుంటే కనుక రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి డార్లింగ్ అయిపోయి ఉండేవారేమో. ఆయన అలాంటి అవకాశాలని చాలా బ్రహ్మాండంగా మిస్ చేసుకోగలుగుతారు కాబట్టి ఏపీ విషయాలు ప్రస్తావించి ఉండరు. ఓకే, అది అలా ఉంచండి. ఇంతకీ నేను ది వైర్ స్టోరీ మీద ఏం చెప్పా? గతాన్ని తవ్వి పోసుకొని కుమిలిపోవడం వల్ల లాభం లేదు. ఒక టెక్నికాలిటీ సంగతి ఎలా ఉన్నా కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉంది అని నేను చెప్పాను. దానికి చాలామంది ఒప్పుకోలే. 24లో జరిగినప్పుడు 29లో కూడా అలాగే జరగచ్చు కదా అని మాట్లాడారు. ఎందుకంటే చాలామంది చెప్తున్న లాజిక్, ఇక్కడ ఒక పార్టీ నాయకుడు, ఇటు పక్కన ఒక రాష్ట్ర స్థాయి వ్యవహారాలను హ్యాండిల్ చేసిన అధికారి, వీళ్ళిద్దరూ కలిసి ఇలా చేసేశారు. అందుకోసమే ఆఫ్టర్ స్టిప్యులేటెడ్ టైం పీరియడ్ 50 లక్షలకు పైగా ఓట్లు పడిపోయినాయి. సగటున 2 ఓట్లు, ఏది అసెంబ్లీ పార్లమెంట్ ఓట్లు వేయాలంటే 3 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది ఎవరికైనా. అలాంటిది ఈ 50 లక్షల ఓట్లు పడ్డాయి అని చెప్తున్న లెక్కల్ని చూస్తే కొన్ని సెకండ్ల వేగంతోనే మెరుపు తెగల్లాగా వచ్చి వేసి వెళ్ళిపోవాలి ఓట్లు. అది సాధ్యం కాదు కదా అని అనుమానాలు చెప్తూ ఉన్నారు. బహుశా ఆ నెంబరు గుండె గుబ్బేలు అనిపించే వాస్తవాల్ని, లాజిక్ని మన కళ్ళ ముందు పెట్టినట్టుంది. అందుకోసం ఇలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. దీన్ని అడ్రస్ చేయటం కానీ, అలా జరిగుండదు అని చెప్పడానికి కానీ ఎవరి శక్తి సరిపోదు. అందుకోసం ఆ ఆక్రోశంలో ఖచ్చితంగా అర్థం ఉంది. అయితే కొంతమంది ఈ ఆక్రోశాన్ని దాటి ప్రాక్టికాలిటీని వివరించడానికి బ్రహ్మాండమైన ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కుడోస్. నేను మీకు ఒక కామెంట్ చూపిస్తున్నా, చూడండి. ఏమన్నారు? ఇప్పటికైనా బూత్ లెవెల్లో ఎందుకు బలంగా ఉండాలో, బూత్ ఏజెంట్లు ఎందుకు కావాలో వైసీపీ నాయకత్వం తెలుసుకోవాలి అని ఇలా కామెంట్ చేశారు కొంతమంది. అసలు మిస్సింగ్ లింక్ని అడ్రస్ చేసిన కామెంట్స్ ఇవి. ఎందుకో తెలుసా? 2019-24 మధ్య జగన్ అధికారంలో ఉండగా కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చేయాలి, రైతు భరోసా కేంద్రాలు పెట్టేయాలి, సచివాలయాలు పెట్టేయాలి, వాలంటీర్లను తీసుకొచ్చేయాలి, అసలు పరిపాలన మొత్తాన్ని, జీవితాల మొత్తాన్ని 5 ఏళ్లలో మార్చేయాలి అన్నట్టుగా ఆతృత, ఆరాట పట్టం చూసాం. సరే, కానీ క్షేత్రస్థాయి నాయకత్వాన్ని, కార్యకర్తల్ని ఇగ్నోర్ చేయడం అనేది వైసీపీలో డార్క్ రియాలిటీ, ప్రాక్టికాలిటీ. ఇది ఇక తిరుగులేదు. సమర్థించేవాడు కూడా ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది. ఎందుకని? అధికారంలోకి రావాలి, అభిమానించే నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? అభిమానం, ఎమోషన్ సరే, కొద్దో గొప్ప అధికారపు వాసన తగలాలని ఆశిస్తాం కదా, మనుషులం కదా. పైగా మనం అంతకు ముందు జమానాలో నీరు, చెట్టు లాంటి దున్నుడు చూసుంటాం. చూసినప్పుడు సహజంగానే మనుషుల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్తో కోస్తో ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు అని ఆశించడం సహజం. అలాగా ఫ్లెక్సిబిలిటీ లేకపోగా, నాయకత్వం కనీసం పట్టించుకోలేదు మనల్ని అనే ఫీలింగ్ గ్రౌండ్ లెవెల్లో ప్రబలని మాట నిజం. అందుకోసమే వైసీపీకి జనంలో అభిమానం ఉంటే ఉండుండొచ్చు, బలం ఉంటే ఉండుండొచ్చు, కానీ ఆ బలాన్ని ఓటుగా కన్వర్ట్ చేయాల్సిన క్షేత్రస్థాయి యంత్రాంగం, ఎస్పెషల్లీ ఈ బూత్ ఏజెంట్లు లాంటి వాళ్లే కాదు, ఓటర్లని బూతులకి తీసుకొచ్చే యంత్రాంగం కూడా ఎఫెక్టివ్గా పనిచేయాలి. అందుకోసమని బూత్లో కాపలా కాసే ఏజెంట్ లేడు, పార్టీ పక్షం వహించే ఏజెంట్ లేడు, వాళ్ళని తీసుకొచ్చేందుకు ఎవరు గ్రౌండ్ లెవెల్లో ఉత్సాహంగా పని చేయాలి. ఈ రెండిటి వల్ల అవతల వాళ్ళు చెలరేగిపోవడానికి ఆస్కారం దొరికింది
అందుకోసమే ఆ సమ్ ఆఫ్ 50 లక్షల నెంబర్ ఏమో కనపడిపోతా ఉంది. ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం కదా. అంటే లోటు ఎక్కడ జరిగింది అంటే మనం వ్యవహరించిన తీరులోనే దాన్ని సరి చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. అంటే ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, పార్టీ పరంగా ఉన్న డెఫిసిట్ని ఓవర్కమ్ చేయటం. రెండోది, అభిమానాన్ని ఓటుగా మలుచుకోవటం ఎలా అనేది థియరీ కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకోవటం. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది ఏ పార్టీ నాయకత్వానికైనా. ఇక చాలా మంది చేసిన కామెంటు, కోర్టుల్లో పోరాడాలి, అప్పీల్ చేయాలి, మీరు మరీ ఉదారవాదంతో చెప్తున్నారు, ఊరుకుంటారా ఇలా అని కూడా మాట్లాడారు. ఇట్లాంటి వాళ్ళు టెక్నికాలిటీస్, అసలు చట్టం ఏం చెప్తోంది అనేది తెలుసుకోవాలి. ఒక అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని కోర్టులో అప్పీల్ చేయాలి అంటే 45 రోజుల్లో అప్పీల్ చేయాలి. దానికోసం ప్రత్యేక నిబంధనలు, చట్టాలు ఉన్నాయి మన దగ్గర. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటామే. దాని ప్రకారం చూసినా భారత రాజ్యాంగంలోని 329B ఆర్టికల్ని బట్టి చూసినా గానీ ఇదే ప్రొసీజర్. అంటే నీకు ఒకవేళ అసంతృప్తి ఉంది, యంత్రాంగం మిస్యూజ్ అయింది, టెక్నికల్గా దెబ్బ కొట్టారు అని అనుకుంటే కనుక అలాంటి ఫలితాన్ని ఛాలెంజ్ చేయాల్సింది మొదటి 6 వారాల్లో. ఇప్పుడు అవకాశం లేదు. లేనప్పుడు ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు కోర్టులో ఫైట్ చేయాలి అంటే ఇప్పుడు అంత తేలిగ్గా అయ్యే పని కాదు అది. తర్వాత ఒకవేళ అప్పుడే 6 వారాల్లో అప్పీల్ చేస్తే గనక వాస్తవాలేంటో 6 నెలల్లో తేల్చాల్సిన గడువు కూడా మన చట్టాల్లో ఉంది. ఇలాంటి ప్రాక్టికాలిటీస్ని మిస్ కావద్దు. అందుకోసమే నేను ఇంతకు ముందు వీడియోలో అన్నది, గతం గురించి ఒగచే కన్నా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఇంపార్టెంట్ అని. ఇక ఎక్కువ మంది కామెంట్ చేసింది 24లో జరిగినప్పుడు 29లో జరగదా అని. ఇంతకు ముందు చెప్పిన ఇన్స్టెన్సెస్ చూడండి, వాటిలో సమాధానం ఉంది. ఏంటి? బూత్ లెవెల్లో నీకు పటిష్టమైన వ్యవస్థ ఉంటే, ఓటర్ని, ఏది నీ మీద అభిమానంతో ఉన్న ఓటర్ని బూత్కి తీసుకురాగలిగిన మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే 3 సమస్య పరిష్కారమైనట్టే. ఆ తర్వాత నువ్వు రాష్ట్ర స్థాయిలో అధికారి హ్యాండ్లింగ్ వల్ల ఇలా జరిగింది అని చెప్తూ ఉన్నారు కదా. మరి అలాంటి స్థాయిలో ఉన్న అధికారుల్ని కట్టడి చేసేది, హ్యాండిల్ చేసేది ఎవరు? ఢిల్లీ కదా. మరి ఢిల్లీ ఎప్పుడు ఒకవైపే ఉంటుందా? ఓన్లీ 2024 గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? 2019 గురించి ఎందుకు మర్చిపోతున్నారు? 19లో ఎందుకు సైలెంట్గా ఢిల్లీ చూస్తుండిపోయింది? జనంలో ప్రతిస్పందన ఎగిసి పడుతున్న తరంగంలా కనపడింది కదా. కనపడేసరికి ఏం జరగబోతుందో అర్థం చేసుకుని సైలెంట్గా ఉన్నారు కదా. అలాంటి మొమెంటము, పరిస్థితి, అభిమానమే రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని, ఎవరు అధికారంలోకి రావాలి అనే నిర్ణయాన్ని ప్రభావితం చేసేది, డిసైడ్ చేసేది. అంటే మన చేతుల్లోనే ఉంది. మన అభిమానాన్ని నిర్మాణాత్మకంగా చూపించగలిగామనుకోండి, ఎవ్వరు అలాంటి పరిస్థితుల్ని ప్రభావితం చేయలేరు. మీరు ఇప్పటికీ ఉదారవాదంతోనే మాట్లాడుతున్నారు, అలా ఉండదు వీళ్ళ దగ్గర అంటే కానే కాదు. మీరు కావాలంటే పక్క రాష్ట్రంలో మరికొన్ని వారాల్లో వచ్చే ఫలితాన్ని చూడండి. తమిళనాడులో అక్కడ మీరు ఆలోచిస్తున్న, మీరు చెప్తున్న ఢిల్లీ పార్టీలు ఏవి లేవు. ఓన్లీ ఉన్నది ప్రాంతీయ శక్తులే. జనం ఎవరు కోరుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి అక్కడ కనపడితే గనక పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా జనం అభిప్రాయం రిఫ్లెక్ట్ అయిపోతుంది అని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. నేను ఉత్తరాది రాష్ట్రాలతో దక్షిణాదిలో పరిస్థితులను ఎప్పుడూ పోల్చను. ఎందుకంటే మధ్యప్రదేశ్ వేరు, హర్యానా వేరు, అక్కడ పరిస్థితి వేరు. అధికారంలోకి రావాలి అనుకుంటున్న కేంద్రం పెద్దల వ్యూహాలు వేరు. అక్కడ దక్షిణాదిలో అలా కాదు. జనం చైతన్యం పరంగా చూసినా, పార్టీల స్టేక్స్ పరంగా చూసినా ఇక్కడ ఎగిరే జెండాలు ప్రాంతీయ పార్టీలువే. అందుకోసం ప్రాంతీయ పార్టీలు కనుక ప్రాక్టికాలిటీ మిస్ కాకుండా లూప్ హోల్స్ని, ఏది నేను ఇందాక చెప్పాను కదా, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తుల్ని అడ్రస్ చేస్తే గనక ఆటోమేటిక్గా వాస్తవాలు ఓట్లుగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అందుకోసమే నేను మరోసారి చెప్తున్నా, గతం గురించి వగచి వేసారిపోవడం వల్ల ఉపయోగం లేదు. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. భవిష్యత్తు విషయంలో నిర్మాణాత్మకంగా కమిట్మెంట్తో అడిగేద్దాం. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నామో, ఎవరిని కుర్చీలో చూడాలనుకుంటున్నామో, ఎయిదర్ పార్టీస్ ఏవైనా సరే, ఆ క్లారిటీతో మనం నడుచుకుందాం. అన్నిటికంటే ముందు వాస్తవాలు తెలుసుకుందాం. వాస్తవాలు తెలుసుకుంటేనే మన ఆక్రోశం చల్లారుతుంది, ఆలోచన నిద్రలేస్తుంది. అవునా కదా? మీరే ఉంటారు? మీ థాట్ని నిర్మాణాత్మకంగా షేర్ చేయండి, చూద్దాం.